హాయ్ అండి. నేనైతే శనివారం పూజ చేసుకున్నాను. అప్పుడు నాకు తెలియదండి ఇలా ఫోటో ఎప్పుడు ఒక్కటి సింగిల్గా పెట్టకూడదండి. పక్కనే పద్మావతి అమ్మవారు ఉండాలి, మధ్యలో స్వామివారు ఉండాలి, లక్ష్మీదేవి ఉండాలండి ఇటువైపు. ఆ ఫోటో పెట్టుకుంటే మంచిదటండి. ఈ సింగిల్గా పెట్టి మనం పూజ చేస్తాం కానీ ఇలా చేయకూడదన్నారు. నెక్స్ట్ నేను కిందనే అమ్మవారిని అయితే పెట్టానండి. స్వామివారిని అమ్మవారిని పక్క పక్కనే పెట్టి పక్కనే వినాయకుని పెట్టేసి ఇలా పూజ చేసుకున్నాను. సో అంటే ఎవరైనా కొత్తగా ఫోటోలు కొనుక్కోవాలి అంటే అదే లక్ష్మీ అమ్మవారును పద్మావతి అమ్మవారు ఉన్నట్టు చూసుకోండి. ఫోటో అయితే సింగిల్గా అయితే ఫోటో పెద్దది ఉంది. నేను పూజా రూమ్లోన పెడతాను. కాకపోతే అది కూడా ఉందండి, నేను తెచ్చుకున్నాను. అప్పటికి నాకు పూజ చేసేటప్పటికి తెలియదు. ప్రసాదం అయితే చేసుకున్నానండి. ఇంకా పానకం పెట్టాను. సోమవారికి వడపప్పు పానకం చాలా ఇష్టం కదా, పానకం అయితే పెట్టాను. ఇంకా వినాయకుడి పూజ అయితే చేసుకొని ఇలా 7 దీపాలు వెలిగించానండి. 7 దీపాలు అంటే వరిపిండిలో కొంచెం తేనె, ఆవు పాలు, అరటిపండు వేసి బాగా మెత్తగా ముద్దలా చేసుకొని ఆ ప్రమిదలో దీపం పెడితే చాలా మంచిదండి. మనకి శని దోషాలు ఉన్నాయి, తొలగిపోతాయండి శనివారం ఇలా చేసుకుంటే. ప్రతి శనివారం కూడా సోమవారం ముందు చిన్న ప్రమిద అలా చేసుకొని దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. శని ప్రభావం ఉంటే మనకి తొలగిపోతాయి. సో నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి, శనివారం పూజ. అక్కడ లక్ష్మీ అమ్మవారిని సోమవారం పెట్టాను, ఇక్కడ వినాయకుని పెట్టేసి ఇలా చేసుకున్నాను. ప్రసాదం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.